ఏసీ బస్ స్టాండ్ చూద్దాం నాయ కొంచెం చల్లగా ఉందియా. అట్లా కదా నీకు ముచ్చట అడుగుతారా? ఇట్లా ఇట్లా చెప్పు. ఇవాళ ఎందుకు ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది? పోయేటప్పుడు తెలియదు ఇది. ఇవన్నీ బాగానే చెప్తావు కదా. 31 కిలోమీటర్లు పోయి ఎదవని అయిపోయినా. అందుకే అమావాస్య రోజు ఏది పెట్టుకోవద్దు, ఏ పని చేయొద్దు అంటారు. బాగుంటుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను వచ్చిన. కాకపోతే చూసారుకో ఇట్లుంది ఫ్రెండ్స్. ఇక ఇంటికి పోతాను అంతే. ఇక చేసేదేమున్నది ఏం లేదు. ఇట్లా చెప్పుకుంటా చాలా హోప్తో వచ్చినా కానీ ఏది కాలే. హాయమ్ చూడండి ఫ్రెండ్స్, బస్ ఎక్కినప్పుడు లేడీస్ సీట్లో కూర్చున్నా. ఎవరు ఏమనాలి, వచ్చిన వాళ్ళు ఏమనాలి. మళ్ళా అలాగ ఇంటిస్తుంది. నిన్ను లెమ్మంటారు, నువ్వు లే అని ఇంటిస్తుంది. అన్యాయం కదా ఫ్రెండ్స్. ఇవాళ నాకు ప్రకృతి అన్యాయం చేసింది. ఇగో ఎప్పుడు పక్క పంటే ఉండి అన్యాయం చేస్తా అంటే వాళ్ళని ఇట్లుంటారా ఫ్రెండ్స్? కామన్గా జనరల్గా చెప్పుర్రి. పక్క పంట ఉండి గోతు దొరుకుతా ఉంటుంది నాకు వెనకాల. అదే నువ్వు చేసేది. 10 లక్షలు అప్పు ఎందుకైతే లేకపోతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాటా సింగారం పోతున్నాం. ఫ్రూట్ మార్కెట్ ఇలా మొత్తం చూపిస్తా. అదేంటంటే మొత్తం హైదరాబాద్కి ఇక్కడ నుంచే తీసుకుపోతారు. ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూపిస్తాయి అలా. మనం ప్రజెంట్ అయితే బాటా సింగారం పోతున్నాం. ఇది ఏటీఎంలోకి వచ్చి వీడియో చేస్తున్నా. డిస్టర్బెన్స్ ఉన్నది బయట. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ వచ్చేసి ముస్రాంబాగ్, దిల్సుఖ్నగర్ దగ్గర ఉంటుంది ముస్రాంబాగ్. ఇక్కడ ఉన్నది. బస్సు వస్తే ఎక్కుతాం. ఇక్కడ నుంచి దిల్సుఖ్నగర్ నుంచి బాటా సింగారం చక్కగా వెళ్ళిపోతాం. పోయిన తర్వాత బాటా సింగారంలో ఫ్రూట్ మార్కెట్ మామూలుగా ఉండదు. తప్పకుండా లైక్ చేసి చూడుర్రి. ఓకేనా? హైదరాబాద్కు మ్యాక్సిమం ఫ్రూట్స్ అక్కడ నుంచి వస్తాయి. చాలా చీపెస్ట్ ప్రైస్ అక్కడ. కొత్తగా వ్యాపారం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చుకొని వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతకు తీసుకొస్తే మీరు ఎంతకు అమ్ముకోవాలనేది కూడా ఈ వీడియో చెప్తాను. ఓకేనా? తప్పకుండా అయితే వీడియో లైక్ చేసి చూడండి. కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి. బస్సు వస్తలేదు, బస్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఆ కార్లు వస్తున్నాయి అక్కడ నుంచి. అట్లకెళ్ళే బస్సు వస్తుంది, పోవాలా. అల్లా చిక్క ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే బస్ ఎక్కినాం, పోతున్నాం. అందరు నన్నే చూస్తారు అంతే కదా. ఇప్పుడు దిల్సుఖ్నగర్లో దిగాలి. మళ్ళీ నెక్స్ట్ ఎక్కబోయే బస్సు ఏందో చూపిస్తా. ఓకేనా? అల్లా చిక్క ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా ఈ ఫ్రెండ్స్ సిటీలో సీటే వస్తుంది. నేను ఎట్లన్నా రాని ఎట్లన్నా ఉండని, ఎంత బిజీ అని ఉండని, మొత్తం ఈ సీట్ మనకు బుకింగ్ ఉంటుంది. కానీ ప్రజెంట్ మనం 555 బస్ అన్నా, ఇంకోటి ఏంటి పోచంపల్లి బస్ అన్న ఎక్కాలి ఫ్రెండ్స్. ఇదంతా దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్. ఇది ఇక్కడికి లోకల్ బస్సులు వస్తాయి. చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో కూడా. నెంబర్లు ఉంటాయి బస్సులకు. కానీ చిక్క ఇదంతా దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడ మనం బస్ కోసం ఆగాల. ఈడాగుదాం ముంగడు కదా. బస్ వస్తే ఎక్కుదాం. ఇప్పటి నుంచి వెళ్దామా అంటే వీళ్ళ ఇంటికాడ తీసుకుపోయి మస్తు లేట్ చేసింది. మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు మేము 31 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ నుంచి అక్కడికి. ఏ టైం అవుతుంది? చిక్కాను చిక్క కాదా చిక్క. అందరి బస్సులు వస్తున్నాయి, మా బస్సే వస్తుంది. ముసుకేసింది.
555 బాట సింగారం చెల జాత. ఇది దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ లోకల్ బస్సులు అవుతాయి, ఇంకేం నల్గొండ పోయే బస్సులు, ఆ బస్సులు అవి కూడా అవుతాయి. ఫ్రూట్ మార్కెట్ బాట సింగారం. ఓకే ఫ్రెండ్స్, టికెట్ అయితే తీసుకున్నాం. 35 రూపీస్ బాట సింగారం దిల్సుఖ్నగర్ నుంచి. ఇక్కడ ఈమెకు సీట్ ఇచ్చి నేను నిలబడ్డా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంది కదా, మా ఆవిడ పక్క పొంటి కూర్చుంటుంది. ఆమెకే ఇచ్చిన సీట్ వచ్చి నా పక్క పొంటి నిల్చుంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే దిగినాం. మరి అడగాలి కదా, మనం దిగిన బస్ స్టాప్ ఇక్కడ, మనం పోవాల్సింది అక్కడ. ఇటు ఏదో వెదిరానట, వెదిరా రామచంద్రారెడ్డి అటు పోతుందట. దా ఎటు చూస్తాను, అంత పెద్ద లారీ కూడా భయపడతలేరు. ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ తీసుకుపోయి మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. చూపిస్తుందా ఫ్రెండ్స్ వెనక బోర్డు, వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అంటే అక్కడిది ఇక్కడ వేసిరు అన్నట్టుగా. ఇప్పుడు మనం ఉన్నది బాట సింగారం. ఇప్పుడు అక్కడిది ఇటు వచ్చినాం అన్నట్టుగా. ఓకేనా, ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్. 2:30 అవుతుంది. 2:30కి మనం ఎంటర్ అయినాం. 1 అవర్ అయిందానే. ఓకే, ఇది ఫ్రూట్ మార్కెట్. ఆ గ్రీన్ పర్దలు కనిపిస్తున్నాయి కదా, ఫ్రూట్ మార్కెట్ పెద్దది. మొత్తం హైదరాబాద్ మొత్తం పనులు ఇక్కడ నుంచే పోతాయి. ఇక రేట్లు గీట్లు మొత్తం ఇక్కడ నుంచే కనుక్కుంటూ పోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ ఫ్రూట్ మార్కెట్. ఏందో పరదాలు వేసిరు అందరూ, మార్కెట్ అయిపోయింది ఇది. ఎండకైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇవాళ మళ్ళీ సండే ఇవ్వాల. నిరుత్సాహం ఎదురైంది మాకు. అయినా చూపిస్తా, లోపల బాగుంటుంది, లోపల ఉంటుంది అనుకుంటా మార్కెట్. పోదాం. కష్టపడి వచ్చినాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయాలి అని. కానీ అందరూ ఎండలో, ఇప్పుడు ఎండ తక్కువ అయింది కానీ అందరూ పరదలు వేసుకొని పోయారు. ఈ లోపల ఉంటాయి ఫ్రూట్లు మొత్తం. ఇవన్నీ కాదు, ఇవేమంటారు కర్బూజకాయలు కానీ. అడగాలి కదా ఎంత అని. ఎంత అన్నా అడుగుతున్నా తెలుసుకోవడానికి. ఎట్లుంటాయి ఇది? 15 రూపాయలకు ఎన్ని కేజీ? ₹15 కేజీ అట. అలా అంతా బాగాలేదు ఫ్రెండ్స్. ఎట్లా ఇవి? వాటర్ మిలన్ కిత్తా 8 రూపాయలకు, అంటే 8 రూపాయలకు కిలో వచ్చాయి. ఎంత? 20. అంటే 20 కిలోలు తీసుకుంటే 160 రూపాయలా? ఎలా అంటావు? మా బాగాలేదు ఫ్రెండ్స్ ఇలా వాతావరణం. కానీ అంతా డల్ ఉంది ఫ్రెండ్స్. అంతే కదరా, ఇవ్వాలి. సండే ఒకటి ఏమంటారు, అందరూ ఎంజాయ్ మూడ్లు ఉంటారు కదా. ఇక మళ్ళీ ఎప్పుడన్నా రావాలి. ఇక దెబ్బ పెట్టిందంటే ఇక బాగాలే. మళ్ళీ ఒకవేళ వచ్చినా పొద్దున్న రావాలి, మంచిగా ఉంటుండే. ఇదంతా మార్కెటే ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే మొత్తం ఫుల్ గుబురు ఉంటుంది. ఇక అది ఇవ్వలేరు కానీ
ఇవ్వలేదు ఫ్రెండ్స్, మొత్తం ఖాళీ. ఈ ఖాళీ వీడియో పెట్టాలి కదా, ఓ చేదు అనుభవం అని పెట్టాలి. బా ఏమున్నారే, తక్కువ ఉన్నది. మార్కెట్ ఉన్నప్పుడు బాగుంటారు కదా జనాలు, అట్లా లేదు. ఇది సండే పూట బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ ఎట్లా ఉంటుందో చూడండి అని పెట్టాలి. కానీ ఇక అదే వర్కౌట్ అవుతుంది. ఇక వచ్చినందుకన్నా వీడియో గింతంత కొట్టుకొని పోదాం ఫ్రెండ్స్. ఇక మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఏం దొరికేటట్లేదు ఇక. కానీ ఇంకా అవేం కాయలే అంత పెద్ద ఉన్నాయి మార్క్ కొనుక్కపోయేటోళ్ళు కొనుక్కపోతారే. ఉన్నది చిన్న బాగుంది అంటే బాగలేదు, కొంచెం ఉంది మార్కెట్. సపోటకాయలు ఎంతనో చూడాలి. పెద్దగా మంచిగా ఉన్నాయా? ఎంత రేటు అడుగు? ఎంత చిన్న? ఎన్ని ఉంటాయి ఇలా? ఎన్ని ఉంటాయి? కిత్తా హై ఇదా? 5 kg 160. తీసుకుందామా? ఇది కిలోల సపోటా 160 రూపాయలు. ఇక్కడ అదే మనం అంటే సగం రేటు పెంచుకొని అమ్ముకోవచ్చు ఆడిపోతే. అలా మీకు ఎంతో ఆశతోని ఎంతో చూపిద్దామని అనుకొని వచ్చిన. కాకపోతే ఈ వీడియోలో ఏం అంటే మార్కెట్ ఎట్లుందో చూడొచ్చు అంతే. ఇక గటు కొంచెం ఉన్నది చూపిస్తా. నేను డిసప్పాయింట్ అయినా. ఎందుకు డిసప్పాయింట్ అయినా అంటే వచ్చే వరకు పబ్లిక్ లేరు, మార్కెట్ చల్లగా ఉంది. చూడు ఇక చూపించకాడికి చూపిస్తా. వాస్తవానికి అయితే ఇక్కడ బండ్లు ఫుల్ రకరకాల ఫ్రూట్లు ఉంటాయి. కానీ అలా తక్కువ ఉంది, కొంచెమే ఉంది. చూపిస్తా. ఇక వెనక సైడ్ మొత్తం ఇది యాపిల్ సెక్షన్. వెనక సైడ్ మొత్తం ఇక్కడ సైడ్ కొంచెం ఉంది, చూపిస్తా చూడండి. బత్తాయి ఎంత అన్న? బత్తాయి ఇవి 600 అంటే ఎన్ని కిలోలు ఉంటాయి? 20 కిలోలకు 600. అది అమ్ముతా అంటే మీరు 60 రూపాయలకు కేజీ, 50 రూపాయలకు కేజీ అమ్మాలి. మనకెంత పడుతుంది? 30 రూపాయలు. ఇక డబల్ అనుకో, డబల్ చేసి అమ్మాలి. ఇక ఇది బత్తాకాయలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్, వీడైతే 30 రూపాయలు. అనార్లు ఎంత అన్న డబ్బా? 12.50, 11.50, 1050. 10 కిలోకి 9 కిలో. అచ్చా అచ్చా. 7.50 కూడా. మనం ఎంత అమ్ముకోవాలి బేట? మనం అమ్మితే ఎంత అమ్ముకోవాలి? ఇక్కడ 140 రూపాయలు పడుతున్నాయి కిలో. 9 కిలో. బయట 300 చెప్పి 2.50 అమ్ము. కిలోకు 100 రూపాయలు వస్తాయి. ఇంకా ఏం కావాలి? బోలో కొంటాడు. ఇది ఎప్పుడైనా సండే రావద్దు ఫ్రెండ్స్, ఏదన్నా టైం చూసుకొని నార్మల్ డేస్లో రావాలి. ఏదన్నంటే వీక్ ఆఫ్ కదా అందరికీ. కానీ ఇక లాస్ట్కు ద్రాక్ష ఉంటాయట, మరి ద్రాక్ష కూడా ఇక్కడ ఏం లేవు, మొత్తం అనార్లే ఉన్నాయి. పోదాం ఇక. ఇంతే వీడియో ఫ్రెండ్స్, కానీ వీడియో పెడతాను చూడండి. ఇక ఇప్పుడు ఇట్లున్నది, నార్మల్ డేస్లో ఎట్లుంటుంది కూడా చూపిస్తాను. ఇక అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. యాక్చువల్గా వేయాలి ఇట్లుంటుంది అనుకోవాలి నేను. వీక్ అంటే పబ్లిక్ ఉంటారు కావచ్చు అనుకున్నా, ఎందుకంటే చాలామంది వస్తారు కదా కదా అనుకున్నాం. కానీ మరి రాలే. ఈ అంగూర్లు తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే అంగూర్లు ఆరోగ్యానికి మంచిదట. ఇలా తీసుకుంటాం. అంగూర్లు ఎంతనో రేటు కనుక్కొని తీసుకుందాం. 10 కిలోలు ఇస్తారంట. అంగూర్లు లాస్ట్ ఎంత అన్న? 10 kgకి ఎంత? 550. ఇది 750, 750. అబ్బా, ఇక అంగూర్లు కూడా 50 రూపాయల కిలో లెక్క పడుతుంది ఫ్రెండ్స్. అది మా ట్రే ఉంది కదా, ట్రే 900 ఎంతనా? 500 550 ఎక్కిస్తారు అట.
ఇది చూసారు కదా, అవన్నీ అవే. ఆయనకా సైడ్ అవన్నీ అవే. ఇలా ఏం మంచిగా లేదు దినం కదా. అనుకుంటావు ఎవరు ఉంటారే, ఎండ కొడుతుంది. ఇప్పుడు మనం వచ్చినాం కాబట్టి చల్లగా ఉన్నది, నేను వస్తా కాబట్టి చల్లగా అవుతుంది. అట్లా ఉంది. ఇగో ఇట్లా డల్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఉంటుంది. చూపిస్తా చూడండి. వీళ్ళంతా మన ఫ్రెండ్స్, వీళ్ళంతా. హాయ్ అందరికీ హాయ్ చెప్పుర్రా చింటులు. మంచిగా పండ్లు ఫలాలు మేస్తారు, పిల్లలు కలవ అంటారు. చెవులు ఒప్పుకుంటా, తోకలు ఒప్పుకుంటా, కళ్ళు మూసుకుంటా. చూడు ఇక వీడు చూడు, వీడు నమ్ములుతాడు చూడు. కోపంతోనేనా? ఏ గిడు 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 వీడు 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 ఇవైతే హైదరాబాద్ కనబడే ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో ఉన్నాయి కానీ బర్రెలు. ఇది ఫ్రెండ్స్ సండే రోజు మన బాటసింగారం మార్కెట్ ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక ఇంటికి పోతాను అంతే, ఇక చేసేదేమున్నది ఏం లేదు. మంచిగా అంటే ఇక్కడ మీరు చూడండి, ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి మంచిగా. రేట్లు ఇట్లా చెప్పుకుంటా చాలా హోప్తో వచ్చినా కానీ ఏది కాలే. హాయమ్ చూడండి, ఇట్లా మబ్బు మనుషులు ఉంటే ఇట్లనే ఉంటుంది. ఇట్లాంటి మబ్బు మనుషులు పట్టుకొస్తే అట్లే ఉంటుంది. మీకు విషయం చెప్పాలా ఫ్రెండ్స్, ఇట్లా ఇగో మేము వచ్చేటప్పుడు బస్ ఎక్కినాం ఫ్రెండ్స్. బస్ ఎక్కినప్పుడు లేడీస్ సీట్లో కూర్చున్నా. ఎవరు ఏమనాలి, వచ్చిన వాళ్ళు ఏమనాలి. మళ్ళా అలాగ ఇంటిస్తుంది. నిన్ను లెమ్మంటారు, నువ్వు లే అని ఇంటిస్తుంది. ఇంటిస్తుంది. ఇంటిచ్చుడు కాక మళ్ళా నా ముఖం చూస్తుంది, వాళ్ళ ముఖం చూస్తుంది, నా ముఖం చూస్తుంది, వాళ్ళ ముఖం చూస్తుంది. ప్రతి విషయంలో ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నన్ను ఇక మీకు అర్థమైంది అనుకుంటా. అట్లా అట్లా ఏదేమని చూస్తుంది. అట్లా చేసి నువ్వే బాగా ఏమంటావు, పొరపడతావే. అన్యాయం కదా ఫ్రెండ్స్. ఇవాళ నాకు ప్రకృతి అన్యాయం చేసింది. ఇగో ఎప్పుడు పక్క పంటే ఉండి అన్యాయం చేస్తా అంటే అంతేనే. మళ్ళా అది కాదే, నీ తాట అనేది కరెక్ట్ లేదు. వాళ్ళన్నా కూర్చుంటా మేము దూరం పోవాలని అంటావా? ఇది లెక్క. మేము అక్కడ ఎక్కాం 30 కిలోమీటర్లు. అందరు ఇక్కడే 2-3 కిలోమీటర్లు ఆగి దిగేటోళ్ళు. ఏమనాలి అయిపోయి మేము దూరం పోవాలని చెప్పాలి. లే ఆ వచ్చిన వాళ్ళకంటే ఫస్ట్ ఈమెనే వాళ్ళకు ఇంటిచ్చుడు. వాళ్ళని ఇట్లుంటారా ఫ్రెండ్స్? కామన్గా జనరల్గా చెప్పుర్రి, ఇట్లుంటారా? ఉండరు కదా. ప్రతి విషయంలో అట్లే ఉంటుంది. పక్క పంట ఉండి గోతు దొరుకుతా ఉంటుంది నాకు వెనకాల. అదే నువ్వు చేసేది. 10 లక్షలు అప్పు ఎందుకైతే లేకపోతే ఏం లేదు. మేము మ్యాంగోలు ఇక 10 కిలోలు అంటే అదో కిలో 5 కిలో అయితే తీసుకోవచ్చు. చూడండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇట్లుంటుంది మొత్తం వ్యూ. ఖాళీ బస్. ఏసీ బస్ స్టాండ్ చూద్దాం దాయ. లోపల చల్లగా ఉంటుందా? ఇది బస్ స్టాండ్ ఫ్రెండ్స్. కొంచెం చల్లగా ఉందిగా, లైట్గా, వేడి లేకుంటున్నది కదా. హైదరాబాద్లో ఏసీ బస్ స్టాండ్. అట్లా కదా, నీకు ముచ్చట అడుగుతారా? ఇట్లా ఇట్లా చెప్పు. ఇవాళ ఎందుకు ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయింది? పోయేటప్పుడు వెళ్ళాలి. ఇది ఇవన్నీ బాగానే చెప్తావు కదా. 31 కిలోమీటర్లు పోయి
ఎదవని అయిపోయినా. అట్లనే కాదు, ఈరోజు సండే అన్న ధ్యాస మీద సండే ఒకటి, ఇంకోటి అమావాస్యకి మార్కెట్ బంద్. అందుకే అమావాస్య రోజు ఏది పెట్టుకోవద్దు, ఏ పని చేయొద్దు అంటారు. అందుకే ఇంకా ఈ వీడియో రిలీజ్ చేస్తా. అందుకని చెప్పాను ఈ వీడియో రిలీజ్ చేస్తా. అమావాస్య పూట ఏది పెట్టుకోరు కానీ అందుకోసం నేను వీడియో రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం దిల్షుక్నగర్ బస్ స్టాండ్ ఉన్నాం. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమావాస్య రోజు ఏ పనులు పెట్టుకోకూడదు, జరిగాయి సక్సెస్ఫుల్ కావు. ఇదంతా దిల్షుక్నగర్ బస్ స్టాండ్. బస్ వస్తుంది ఇవాళ మొత్తం. ఇగో నువ్వు చేయబట్టి ఇవాళంతా చెప్పాలి కదా, ఇట్లాంటివి ఉన్నప్పుడు చెప్పాలి కదా. సండే అన్న ధ్యాస అదే నువ్వు ఇట్లాంటివి ఇవన్నీ అయితే నువ్వు అది చేస్తావు కదా, అట్లాంటప్పుడు చెప్పాలి కదా. ఇక మాట్లాడేటప్పుడు పిలిచి మాట్లాడాలి. అది గుర్తు లేదు, పట్టింపు ఉండదు, గుర్తు లేదు మంచి. పట్టింపు ఉండదు, ఏది ఉండదు. ఇక ఇట్లా ఓకే ఉండదు ఎవరికి. ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు, కానీ తెచ్చుకొని చేయాలి. అదే అండి, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఓపిక అంటే అవుతుందా? బాధపడతావు కదా. సంతోషం వచ్చినప్పుడు ఓకే అంటావా? సంతోషం పడతావుగా. ఇక బస్సులు చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అలా బలైనాం ఫ్రెండ్స్ ఘోరంగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్తో మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీకు ఇక్కడ టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వివరణ ఏంటంటే, ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు టోటల్గా బ్లాంక్గా బయలుదేరినాం. యాక్చువల్గా హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ పెద్ద మార్కెట్ అని చూపిద్దామని చెప్పి బయలుదేరినాం. ఇక మేము అక్కడికి పోయిన తర్వాత వీడియో తీసేటప్పుడు అమావాస్య అనేది మాకు అర్థమైపోయింది. ఇలా తమ్ముడు అక్కడనే డ్యూటీ చేస్తాడు, సెలవు. వాళ్ళకో ఫోన్ చేస్తే చెప్తే అప్పుడు ఈమెకు జ్ఞానోదయం అయింది. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు బస్సులో ట్రావెల్ చేసి ఇదంతా పోయింది. ఒకళ్ళతో అంటే వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు చెప్తే ఇది అర్థమైంది. అంటే అమావాస్య పుణ్యానికి బంద్ ఉంటుంది అని తెలుసు ఫ్రెండ్స్. మా తమ్ముడికి ఆ రోజు లీవ్ ఉంటుంది, కానీ కాకపోతే ఇక్కడ నుంచి పోయేటప్పుడు మబ్బు, పోయిన తర్వాత మబ్బు అంటే చెప్పండి. ఇక సండే అని అట్లా పోయింది. నాకు అమావాస్య పుణ్యం అనేది గుర్తులేదు. మొత్తానికి అయితే మంచి హోప్ తోటి మంచిగా చూపిద్దాం, అంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే థాట్ తోటి పోయినాం. కాకపోతే అక్కడ టోటల్గా కొలాప్స్ అయిపోయింది ఇది. మేము కూడా ఫీల్ అయినాం. ఇట్లా ఏమంటారు, మా బాధ కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో పెట్టినాం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. 31 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి పోయి చూపిద్దాం అనుకున్నాం. కాకపోతే బ్యాడ్ లక్. ఇవాళ అమావాస్య, ఆదివారం బంద్. అమావాస్యకు బంద్, ఆదివారం అని కాదు కానీ అమావాస్యకు బంద్ అది. ఓకేనా, అమావాస్య రోజు అందుకే ఏ పని చేయొద్దు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే ఇదే ఫ్రెండ్స్, చాలా ఫీల్ అయినాం. కాకపోతే ఫీల్ అయితే ఏం రాదు కదరా, వచ్చినాం కదా. ఇక ఇట్లా ఇంటి టైంలో ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో పెట్టాం అన్నట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, అమావాస్య రోజు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎవరైనా ఈవినింగ్ టైంలో వెళ్ళొద్దు. కొన్ని ఉంటాయి అన్నట్టుగా అమావాస్యకు చేసే పనులు, జాగ్రత్త ఉండాలి. ఓకేనా, కొన్ని చేసే పనులు ఏదైనా కొత్త మొదలు పెట్టే పనులు ఉంటే కూడా అవి పెట్టుకోకూడదు. అవి ఏమంటారు, డిమ్ము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అంతే. ఇక మన జీవితం ఏం చేయలేం కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అమావాస్య ఎఫెక్ట్ అయితే మాకు ఇలా పడ్డది అంతే. కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకు వీలు కుదిరినప్పుడు మళ్ళీ ఆ ఫ్రూట్ మార్కెట్, అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది అనేది మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి పోయి వీడియో తీసి చూపిస్తాను. ఈ వీకా నెక్స్ట్ వీకా తీసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. అప్పటిదాకా మీకు టాటా బై బై, సీ యూ, ఎంజాయ్.